కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని జైసల్మార్ అనే గ్రామంలో భూపేష్ అని గ్రద్ద నివసిస్తూ ఉండేది. గ్రద్ద భూపేష్కి చదువు రాదు. కొద్దో గొప్ప చదువుకున్నవాడు కాకి సౌరభ్. అందుకే అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. జైసల్మార్లోని గ్రద్ద భూపేష్ రౌడీయిజం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మార్కెట్ ప్లేస్లో గ్రద్ద భూపేష్ రౌడీయిజం చేసి డబ్బులు వసూలు చేస్తూ షాప్స్లో ఉన్న మిఠాయిలు తినుబండారాలను తీసుకుని తినేవాడు. కానీ కాకి సౌరభ్కి ఒక్కటి కూడా ఇచ్చేవాడు కాదు. అది చూసిన కాకి సౌరభ్, పరులు డబ్బులు తిని పందిలాగా బలిశాడు, నాకు ఒక్కటన్నా ఇచ్చాడా అని అనుకుంటూ ఉండగా గ్రద్దకి వెక్కిళ్ళు వచ్చాయి. అరే కాకి, వెక్కిళ్ళు పడుతున్నాయి, తాగడానికి ఏమైనా తీసుకో అని అనగానే సరే అన్నట్లు తల ఊపి పక్కనే ఉన్న ఆయుర్వేదం షాప్కి వెళ్ళి, భయ్యా మా బాస్కి వెక్కిళ్ళు పడుతున్నాయి అంటూ ఆ షాప్లో చూస్తుంటే న్యాచురల్ ఫ్రీ మోషన్ అని ఒక బాటిల్ కనిపించింది. ఆ బాటిల్ని చూపిస్తూ షాప్ యజమాని చిలుకతో, భయ్యా ఇది ఎంత తాగితే పైనుంచి కిందకి ఫ్రీ అవుతుంది? ఒక్క మూత తాగితే అన్నాడు. మొత్తం తాగితే ఫ్రీగా పైకి పోతాడు. మా బాస్కి అన్నీ ఫ్రీగానే కావాలి, అయితే ఇది ఫ్రీగా ఇవ్వు అంటూ బాటిల్ తీసుకుని వెళ్ళి బాస్ గ్రద్ద భూపేష్కి ఇచ్చాడు. అది తీసుకు తాగిన గ్రద్ద భూపేష్, ఇది రుచిగా ఉంది, ఇంకో బాటిల్ కూడా తీసుకురా అని అంటూ ఉండగా కొంచెం తేడాగా అనిపించి అసిస్టెంట్ కాకితో, నేను అర్జెంటుగా వేరే వాళ్లను కలవాలి, నువ్వు మామూళ్ళు తీసుకుని ఇంటికి వచ్చేయ్ అంటూనే అబ్బా అంటూ కడుపు పట్టుకుని అక్కడి నుండి వెళుతుండగా, రుచిగా ఉంది అన్నారుగా, మరో 2 బాటిళ్లు తెమ్మంటారా అని అడగగానే అర్జెంట్ ఆపుకోలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాకి సౌరభ్ షాప్ యజమాని చిలుకతో, మా బాస్కి డోస్ సరిపోయినట్లు లేదు, ఇంకో 2 బాటిళ్లు ఇవ్వు అని బాటిళ్లు తీసుకుని వెళ్ళి గుమ్మం దగ్గర ఉండి చూస్తే గ్రద్ద భూపేష్ టాయిలెట్లోకి వచ్చాడు. ఇలా తిరిగి తిరిగి నా వల్ల కాదు అన్నట్లు కూర్చోగానే కాకి సౌరభ్ బాస్ అంటూ వెళ్ళి, ఇంకో 2 బాటిళ్లు తెచ్చాను అనగానే గ్రద్దకి డౌట్ వచ్చి ఒరే అంటూ లేవబోతుంటే, నీ వల్ల కాదు గాని పడుకో అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రద్ద భూపేష్ మార్కెట్లో మామూలు వసూలు చేస్తుండగా అక్కడికి ఒక అందమైన పావురం రష్మి వచ్చింది. అది చూసిన గ్రద్ద పావురం రష్మి దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే పైకి పోతాడు అని పావురం రష్మి చేయి పట్టుకోగానే అది చూసిన పిచ్చుక రిత్విక్ అక్కడికి వచ్చి గ్రద్ద చంప చెల్లు మనేట్లు కొట్టి పావురం రష్మి చేయి పట్టుకుని వెళ్తుండగా, ఎవరు నువ్వు అనగానే రిత్విక్, టూరిస్ట్ రిత్విక్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాస్ ఒక్కటి చెప్పనా? ఏంటో చెప్పు అనగానే, గాలోడు కొంపగడుతుంటే గాల్లోనే కలిసిపోయిందట ఇలాగే. అర్థం కాలే. నీకు అర్థం కాలే కానీ వాళ్ళకు అర్థమైంది అని షాక్ అయ్యాడు. పిచ్చుక రిత్విక్ పావురం రేష్మితో, నేను చాలా దేశాలు తిరిగాను, అందరి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నాను, కానీ పంటలు పండని ఈ ఎడారిలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? అది ఒక సీక్రెట్, రా చూపిస్తా అంటూ
రిత్విక్ని ఒక గుహలోకి తీసుకువెళ్ళి ఒక చెట్టుని చూపిస్తూ, ఈ చెట్టు మా ఊరి వాళ్ళు వచ్చి అడగగానే రొట్టెలు ఇస్తుంది, కావాలంటే నువ్వు చూడు అంటూ, నేను శైలుని, జైసల్మార్ గ్రామం నుంచి వచ్చాను అనగానే ఆ చెట్టు రొట్టెలను ఇచ్చింది. అది చూసిన పిచ్చుక రిత్విక్ ఆశ్చర్యపోయి, ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది, నా జీవితంలోనే ఇది ఒక మరచిపోలేని సంఘటన అని పావురం రశ్మి వైపు చూసి, నిన్ను కూడా మరచిపోలేను అనగానే పావురం రశ్మి పిచ్చుక రిత్విక్ వైపు చూసి కొంటె చూపుతో ఒక నవ్వు నవ్వింది. అంతే, పిచ్చుక రిత్విక్ దేశాలు తిరగటం మానేసి పావురం రశ్మితో కలిసి అక్కడే ఉండిపోయాడు.